తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తయిపోయినాయి. మంత్రులవి ఛార్జీలు కూడా తీసేసుకుంటున్నారు. కానీ పార్టీ నేతలు, పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఇంకా కసితో రగిలిపోతున్నారు. ప్రతీకార రాజకీయం ముందు మా అజెండా, తర్వాతే పరిపాలన అన్నట్టుగా వాళ్ళ మాటలు ఉన్నాయా? వైసీపీ నేతలను భయపట్టడమా, లేదంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని అలర్ట్ చేయడమా, అప్రమత్తం చేయడమా? ఈ వార్నింగ్లు వెనక రాజకీయం ఏంటి? ముందు పాలన ఇంపార్టెంటా, లేదంటే ఈ వార్నింగ్లు, ఈ థ్రెట్లతోనే భయపెట్టేయాలనుకుంటున్నారా? ఇదేనా వీళ్ళు చేయబోయే రాజకీయం? ఈ ప్రశ్న అయితే వస్తుంది. సార్, దీని మీద మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఒక్క చిన్న వీడియో. ఆ గన్నవరం సైకోగాడు రే వల్లభనేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట. పేరుని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను. అరే మీరు అంత భయపడబాకండి. ఇందాక చెప్పినట్టు అవినాష్, రే నాని, మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము. కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి. రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. మంచాల మీద, పరుపుల మీద పడుకోవటం మానేసేయండి. ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి. అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు. కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేండ్రా బాబు, కుదరదు. ఇది ఎవరో అర్థమై ఉంటుంది, పట్టాభి గారు. ఇంతకుముందు పాపం ఇన్ని 2-3 కేసులు లోపల వేసినట్టున్నారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు. మొత్తం మీద ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక కసి అయితే రగిలిపోతుంది. వైసీపీ నాయకుల్ని, లేదంటే ఈయన చెప్పిన ఒక లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ టార్గెట్ చేసి బెదిరించడం, అంటే మిమ్మల్ని జైలుకి పంపేస్తాను అని చెప్పడం. దీన్ని ఎవరో ఖండించట్లేదు. ఆ పార్టీ పెద్దలు ఎవరు, బాబు గారు కూడా ఏం మాట్లాడలేదు. వరుసగా ఈ బెదిరింపులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఏంటిది? అలర్టా, అప్రమత్తమా? పట్టాభి అన్నీ కాదు, చాలామంది అయితే చంపేస్తాము ఇట్లాంటి స్టేట్మెంట్లు కూడా డైరెక్ట్గానే ఇస్తున్నారు. అవును, అలాగే ధ్వంసము జరుగుతున్నది. కాకపోతే విచిత్రం ఏంటంటే, ఇంతకుముందు ఒకళ్ళో ఇద్దరు మాట్లాడేవాడు, కొడాలి నానిను వీళ్ళు మాట్లాడినటువంటిప్పుడు ఎవడైనా ఖండించాడు, ఇంక్లూడింగ్ ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా. ఇప్పుడు దీన్ని ఎవరు ఖండించట్లా, పట్టాభిది ఖండించక్కర్లా. కాకపోతే ఆ ఒరే భాష అన్నటువంటిది ఆయనకి వదిలేద్దాం, ఆయన విచక్షణ. కానీ ఆయన అందరినీ అలా అన్నారు. ఈ వీడియో లాస్ట్ లో జగన్ కూడా అలాగే అన్నారు. అదే అనేది ఆ భాష కరెక్టా కాదా అంటే, ఇప్పుడు అట్లాంటి భాష మాట్లాడినందుకే కదా కొడాలి నానిని వీళ్ళని ఏదో చేస్తూ ఉంటుంది. మరి అదే భాష మనం మాట్లాడితే అప్పుడు కరెక్ట్ అవుతుందా? ఇంకోటి, జైలుకి పంపించడం తప్పేం లేదు. జైళ్ళలో జీవితకాలం ఎవరిని పెట్టరు. ఎన్ని రోజులు ఉంచుతారు జైల్లో? వీళ్ళకి ఏమైనా యావజ్జీవ కారాగార శిక్షలు వేస్తారా, ఉరి శిక్షలు వేస్తారా? 2 రోజులు ఉంచుతారా, 4 రోజులు ఉంచుతారా? దాంట్లో బెయిల్ వస్తుంది. ఇంతకుముందు వీళ్ళందరూ బెయిల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి బెయిల్ రావా? బేసిక్గా కోర్టులు దాంట్లో 7 ఏళ్ల పైన పడిన జైలు శిక్ష పడేటటువంటి కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేసి లోపల ఉంచాలి, మిగతా అన్ని విడిగానే చేయాలని చెప్పిన కారణంగానే 100కి 99 మందిని బయటకు విడిచిపెట్టారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ అచ్చెన్నాయుడికి. వీళ్ళందరికీ బెయిల్ వచ్చిందేంటి? 7 ఏళ్ల లోపు శిక్షలు అన్నీ కదా. వీళ్ళకి మర్డర్ చేస్తే ఒక దాంట్లోనే ఆ శిక్షలు ఉంటాయి, 7 ఏళ్ల పైబడినటువంటి. మిగతా అన్ని బిలో 7 years. కాబట్టి అరెస్టులు వాటిట్లో కూడా త్వరగానే బెయిల్స్ వచ్చేస్తాయి. లేదా మనం గట్టిగా కక్ష కడితే ఇప్పుడు వీళ్ళకి తీసుకెళ్ళినట్టు శుక్రవారం పొట్ల అరెస్ట్లో ఇట్లాంటి సీన్ చేస్తే ఒక 2 రోజులు పాటు చేయగలుగుతారు. కొట్టారనుకోండి, మళ్ళీ అది బయటకు వస్తారు, వాళ్ళు చూపెడతారు. వీళ్ళు చూపెట్టలేదా? అంతే ఉంటుంది. అప్పుడు ఏముంటుంది? ఓ వీళ్ళు ప్రతీకారమే తీర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అన్నప్పుడు వీళ్ళు చేసింది తప్పనకుండా పర్లేదులే అంటారా? అట్లాగా. కాబట్టి మనం రాజకీయంలో ఎదుటి వాళ్ళు తప్పు చేశారు అన్నప్పుడు అది తప్పు కాదు అని నిరూపించాలి అనేది ఒక పద్ధతి. లేదు, ఆ తప్పు మేము కూడా చేస్తాం, తప్పు లేదు అనుకోవడం మరొక పద్ధతి. తప్పు మేము కూడా చేస్తాం అన్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? జీవితకాలం ఎవడో ఉండరు కదా. ఇప్పుడు ఈయన అనుకుని ఉంటాడు కొడాలి నాని, వీళ్ళు మేమే జీవితకాలం అని చెప్పేసి అది బిహేవ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు జీవితకాలం ఉంటారా? మళ్ళీ రేపు వచ్చి వాళ్ళు చేస్తారా? ఇలాగ బెదిరించే వాళ్ళు, లేకపోతే దాడులకు వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కత్తితో కర్రతో ప్రారంభమయ్యే గొడవ ఆటితోనే ముగుస్తుంది. కత్తితో ప్రారంభమయ్యే అంశం కత్తితోనే ముగుస్తుంది. అది వీళ్ళు చేస్తే వాళ్ళు రేపు అంతే కదా. సానుభూతి ఎవరి పట్ల ఉంటుంది? సానుభూతి ఏమైనా ఉంటుందా దీని మీద? ఇప్పుడు ఈ దుర్భాషలు మాట్లాడారని నా కొడకలు ఆ కొడకలు మాట్లాడినటువంటి వాడు కొడాలి నాని, నో డౌట్. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నదే కదా, ఇంకా అతనికి నీకు తేడా ఏంటి?
బేసిక్గా. కాబట్టి తేడా చూపించాలి అనుకుంటే మేము అతనిలాగా సంస్కారహీనంగా మాట్లాడడం, చట్టపరంగా చర్యలు జరుగుతాయి. అందులో ఒకటి కరెక్ట్, మేము మీద ఇళ్ల మీదకి దాడులకు రాము, లేడీస్ జోలికి రామన్నారు, అది మంచి పాయింట్, నో డౌట్. అది సంస్కారయుతంగా చెప్పుకుంటే మీకు రేపు పొద్దున తగినటువంటి శిక్షలు పడతాయినా తప్పే లేదు. అంటే మేము చట్టపరంగానే వెళ్తాము అని చెప్పడం, ఇది చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం, చట్టపరంగానే లోపలేస్తాం, అది తప్పేం లేదు అంటున్నా. తప్పు లేదు. దానికి అరేలు ఊరేలు పదాలు వాడకుండా ఉంటే సరిపోయి. వాళ్ళు వాడినప్పుడు తప్పు లేదంటే వాళ్ళు వాడింది తప్పనినే కదా నువ్వు అంటుంది. వాళ్ళు వాడింది తప్పని నువ్వు అంటున్నప్పుడు నువ్వు అదే తప్పు చేసినప్పుడు ఇంకేంటి తేడా? అవును. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతీకార రాజకీయాలను నడిచే మొదటి నుంచి అనేది వైసీపీ పాలన అలాగే ఉందని టీడీపీ చేసిన ఆరోపణ. ఇప్పుడు పాలన కంటే ప్రతీకార రాజకీయం అంతకు మించి చూపించబోతున్నాం అన్నట్టుగా ఈ సంకేతాలు. ఇప్పుడు జగన్ పాలనలో మనకు కనిపించేది ఒక చంద్రబాబు అరెస్టు, అచ్చెన్నాయుడు అరెస్టు, రఘురామకృష్ణరాజు అరెస్టు, ఇవి కనబడతాయి మేజర్. అంటే కేసులు కూడా, కేసులు వేరు. మళ్ళీ కొల్లు రవీంద్రది మర్డర్ అటెంప్ట్ కేసు, అవి రేపు పేరు నానిని కూడా అట్లాగే ఇంకో దాంట్లో ఇరికించవచ్చు. అంటే నేను ఆ రోజున కూడా చెప్పా, కొల్లు రవీంద్ర అట్లాంటి క్యారెక్టర్ కాదు, కాకపోతే కింద ఉన్న అనుచరులు వేరే వాళ్ళని ఎవరినో మర్డర్ చేశారు, దాంట్లో ఇరికిస్తుంటారు. అది మీకు ఫ్యాక్షన్ ఏరియాలో, రౌడీ ఏరియాలో జరిగేది అదే. దానికి అందుకని వెంటనే బెయిల్ వచ్చేసింది కదా అక్కడ ప్రాక్టికల్ గా. కాకపోతే అట్లాంటి వాటిట్లలో ఇరికించచ్చు, కానీ ఈ కేసెస్ డిఫరెంట్. అంటే ప్రభుత్వమే కక్షగట్టి చేసినటువంటి ఇవి. అవి ఇంతకు ముందు నడిచినాయి కదా వీళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు అతని పేరేంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే నందిగం సురేష్, లేకపోతే అంతకు ముందు జరిగినాయి కదా వీళ్ళ కూడా. అయితే జగన్ డైరెక్ట్ గా కక్షగట్టినటువంటి కాన్సెప్ట్ చంద్రబాబుది, నో డౌట్. జగన్ దాని మీద జగన్ ని జైల్లో వేయించారన్నటువంటి కాన్సెప్ట్ తో 2014 ఏమి ఎన్నుకోవాలి అతను, కానీ చంద్రబాబుని జైల్లో వేయించారన్నటువంటి కోపంతో వెంటనే చంద్రబాబుని ఎన్నుకున్నారు. అది తేడా. అంటే సింపతి చంద్రబాబు మీద వచ్చినట్టుగా జగన్ మీద రాలేదు. అది ఇక్కడ కీ పాయింట్. రెండవది ఏంటంటే ఇక దుర్భాషలు, భాషాపరమైనటువంటి సంస్కారం. మనం ఏ రోజున మాట్లాడేవాడిని సమర్థించాలి, ఏ బూతులు మాట్లాడినోని మనం ఏ రోజున సమర్థించాలి. అది సంస్కారహీనం అన్నాం. అదే సందర్భంలో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం అన్నటువంటిది పాపం, వాళ్ళు తప్పు చేస్తున్నారనే మాట్లాడుకున్నాం. ఎవరు తప్పు చేసినా సరే దుర్భాషలాడటం అనేది ఎవరు చేసినా తప్పే. అది ఇంకొకటి దాడులు చేసేటటువంటి సంస్కృతి. ఇది జరిగినప్పుడు సమాజం ఏం ఫీల్ అవ్వాలి? సమాజం అనేటువంటిది ఒక ప్రభుత్వాన్ని చూసి సేఫ్టీగా ఫీల్ అవ్వాలి, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం వీళ్ళు వస్తే అన్నటువంటి. లేదు సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తాం, మాకున్న కక్ష తీర్చుకుంటాం, లేదా మమ్మల్ని మా దాంట్లో 10 మందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము 1000 మందిని ఇబ్బంది పెడతాం అన్నారు అనుకోండి, అప్పుడు ఇంకా సమాజం ఎక్కడ ఉన్నట్టు? బేసిక్ గా క్రమంగా ఆ ప్రతీకార వాంఛ పెరిగే కొద్దీ సహజంగా జనంలో ఏమొస్తుంది? ఇప్పుడు జగన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కొన్ని సంఘటనలు, అంటే జగన్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని సంఘటనలనే చాలా ఎక్స్ప్లాయిట్ అయినాయి. పత్రికలు, టీవీలు ఇవన్నీ హైలైట్ చేయడం వల్ల, సోషల్ మీడియా ఇవన్నీ హైలైట్ చేయడం వల్ల, ఆ సందర్భంలో కొన్నిట్లలో ప్రభుత్వం అతిగా స్పందించి, ఫర్ ఎగ్జాంపుల్ అనంతబాబు కేసులు బొక్కలో తొయ్యాల్సినటువంటి సందర్భంలో అతన్ని నెత్తిన పెట్టుకోవడం, ఏమొచ్చింది ఇతనికి? అట్లాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, తప్పులు చేసినటువంటి వాళ్ళని నెత్తినేసుకోవడం లాంటివి. అదే సందర్భంలో ఇట్లాంటి దాడుల్ని, జోగి రమేష్ చేసిన దాడి నాటి సమర్థించుకొచ్చినటువంటి వైనం ఏవైతే ఉన్నాయో అవి తప్పుపట్టారు, కానీ జనాలు ఎవరన్నా ఆహ్వానించారా? అవన్నీ తప్పుపట్టినటువంటి ప్రజలు ఇది పర్లేదు ఇట్లాంటివి చేయడం అంటారా? ఇదే భాషను యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు నిన్న ఆయన అయ్యన్న పాత్రుడు మాట్లాడారు భాష, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న సమాజం, అధికారులు అంగీకరిస్తున్నారా? అది అంటే భయభ్రాంతులకు గురైనప్పుడు భయపడి అంగీకరిస్తారు, సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు జగన్ చేసినటువంటి సందర్భంలో సోషల్ మీడియాలోనూ తెలుగుదేశం అనుకూల ప్లాట్ఫామ్లే కాకుండా మనలాంటి న్యూట్రల్ ప్లాట్ఫామ్లో కూడా తిట్టామే కానీ తప్పు దాన్ని ఏమి సమర్థించలేదు కదా. ఎవరైనా సరే వ్యతిరేకించారు. మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత సోషల్ మీడియా వాళ్ళు సమర్థించుకుని ఉండొచ్చు, కానీ మిగతా అందరూ వ్యతిరేకించిన వాళ్ళు. అవును, కానీ జగన్ మీద కానీ వైసీపీ మీద కానీ, ఎందుకంటే అయ్యన్న పాత్రుడు కానీ ఇప్పుడు పట్టాభి కానీ వీళ్ళందరూ ఇంతకుముందు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైతే తిట్టారు, ఇప్పుడు ఇదే అయ్యన్న పాత్రుడు రోజాని ఎలా తిట్టారు, లోకేష్ని ఏదో మాట్లాడు, ఇప్పుడు ఈయన ఎలా తిట్టారు, ఇంతకుముందు ఇదే పట్టాభి ఎలా తిట్టారు. అలాగని అధికారం వచ్చిన తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు, అది ఇంకా పెంచుతున్నారు. అంటే
ఇది రాజకీయ కక్ష, వ్యక్తిగత కక్ష, వ్యక్తిగత టార్గెట్ జగన్ నేనే లేదంటే వాళ్ళ మొత్తం ఆ టీంని? అంటే ఇక్కడ విపక్షంలో ఉన్నప్పుడు తిట్టినప్పుడు ఆక్రోశం కింద కనిపించింది, ఆవేదన కింద కనిపించింది. అవును. ఇది ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు, అది దోషణని అన్నారు, ఎవరు దోషణ చాలా వల్గారిటీ కూడా అది. కానీ ఆయన భాష ఏమీ మార్చుకోలేదు. లేదు, మొన్న ఏదో సంస్కారయుతంగా మాట్లాడారనిపించింది. మొన్న ఏదో ఇష్యూలో చూసి నేను కూడా ఒక వీడియో పోస్ట్ చేసి చాలా సంస్కారయుతంగా చేశాడు అయ్యన్న పాత్రుడు అన్నటువంటిది. అదే మంత్రుల విషయంలో ఇవ్వలేదంటే అది ఆయన మేమే ఉండాలి, కొత్త వాళ్ళు ఉండాలి. కానీ ఆ తర్వాత ఇష్యూస్ చూసినప్పుడు ఏది ఎవరో ఒక అతను జగన్ చచ్చి బతకూడదు ఇట్లాంటివి అన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ఈ భాష ఇది ప్రజలు ఆదరిస్తున్నారు అనుకుంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వైపు వీళ్ళందరూ ఏళ్ళెత్తి చూపెట్టారు, వీళ్ళ భాషకి సంబంధించి వాళ్ళ దగ్గర సరైనటువంటి కౌంటర్ లేదు. అంటే వాళ్ళు తిట్టారు మేము తిట్టాం అన్నటువంటి రూట్లోనే ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నోడు తిట్టినప్పుడు జన దాన్ని ఏమనుకుంటారు, అహంకారం అనుకుంటారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టినప్పుడు ఆక్రోశంగా కనిపించింది, ఆవేదనగా కనిపించింది. ఇప్పుడు తిడుతున్నారు, ఇప్పుడు దీన్ని సమర్థిస్తారా సొసైటీ? యాక్సెప్ట్ చేస్తుందా? మొదట్లో చూసి చూడనట్టు పోవచ్చు, రోజు పోయే కొద్దీ సమాజానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అతిపెద్ద మైనస్ ఏమొచ్చింది, భయభ్రాంతులు. ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా చెప్పడం, అక్కడ జరిగిన చిన్నదైనా సరే వామ్మో అనేటటువంటి ఒక భయం కలిగించింది. ఇష్యూ ఒకటి, కానీ ఎక్స్ప్లాయిటేషన్ అన్నటువంటిది బాగా జరిగింది, ఏదో చేసేస్తున్నాడు ఇతను అన్నటువంటి. ఇప్పుడు దానికే భయపడిపోయి సామాన్యుడికైతే ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు ఎందుకు సామాన్యుడి మీదకి ఏం గొడవ ఉంది అక్కడ? సామాన్యుడికి సంబంధించినటువంటి సంక్షేమం వ్యవహారం ఇది తప్పించలేదు. రాజకీయ పరంగా కూడా అందరి నాయకులు దర్జాగా తిరిగారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడే ఉన్నారు, లేకపోతే గనక పయ్యావుల కేసునే ఉన్నారు, వాళ్ళెవరి జోలికి బోలా. ఈ దుర్భాషలాడినటువంటి వ్యవహారాల్లోనే వచ్చింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుదే ఉంది, ఎన్ని మాటలు ఉన్నాయి, ఆయన ఎంత భాష మాట్లాడి బూతులే తిట్టారు. కాకపోతే ఆయన తిట్టినటువంటి తిట్లని ఆక్రోశం కింద ప్రొజెక్ట్ చేస్తూ, దానికి కౌంటర్ గా వీళ్ళు తిట్టినటువంటి తిట్లని హైలైట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దీన్ని సమర్థిస్తారా? ఇప్పుడు జరిగేటటువంటి దాన్ని సభ్య సమాజం అంగీకరిస్తుందా? ఎన్ని రోజులు అంగీకరిస్తుంది? మేబీ తాత్కాలికంగా అంగీకరించచ్చేమో, రెండో తర్వాత కూడా రివోల్ట్ ఏం అవరు. ప్రతీకార రాజకీయాల కొనసాగింపు అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, లేదంటే అంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అప్పుడే ఉందా? జగన్ వచ్చిన తర్వాత, జగన్ వర్సెస్ చంద్రబాబు అన్న తర్వాత ప్రతీకార రాజకీయాల కొనసాగింపు అనేది జరుగుతుందా? ఇప్పుడు మాత్రమే ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ఇంతకు ముందు ఉండే అది రాజకీయ ప్రతీకారం. ఎలాగా అంటే తప్పును ఒకటి చేసిన దాన్ని సమర్థించుకునే ఓ దిక్కుమాలిన కాన్సెప్ట్ ఉండేది. అధికారుల మీద ప్రతీకారాలు అప్పుడు లేవు. అవును, అధికారులు నువ్వు వాళ్ళ దగ్గర పనిచేసావు కాబట్టి నాకు శత్రువి అనేటటువంటి ప్రతీకారం అప్పుడు లేదు పర్టికులర్గా. ఇంకోటి, ఇద్దరు అధికార ప్రతిపక్ష నాయకులు చూసుకోలేనంత దారుణమైన ఘర్షణ వాతావరణం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లకు అటెండ్ అయినప్పుడు నేను ఉన్నాను హైదరాబాద్లో, సి ఛానల్లో పనిచేసినప్పుడు, లేకపోతే ఇతరత్ర పనిచేసినటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళిద్దరూ కలిసి కూర్చోవడం, టీ పార్టీ అందరికి మేమందరం కూడా ఆ సందర్భంలో మాట్లాడినటువంటి ఫ్రెండ్లీగా అంటే అక్కడ లోపలికి వెళ్ళాక విమర్శలు ప్రతి విమర్శలు ఉండే, కానీ బయట నవ్వుకుంటూనే ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా గౌరవం ఇచ్చేవాళ్ళు, ఇద్దరు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునేవాళ్ళు. స్పీకర్ పక్కన ఇద్దరు కలిసి ఉన్న ఫోటో 100 సార్లు చూసుంటారు. అంటే మేమే తీసిన వీడియో ప్రతి బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అప్పుడు ఇద్దరు అటు ఇటు కూర్చోవడం కానీ, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం కానీ, ఈవెన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాక కూడా ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఈయన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అభినందించుకోవడం, ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి సందర్భం. ఆ సంస్కారం ఉంది అప్పుడు. అది శాంతం పోవడం ఎప్పుడు బిగిన్ అయిందంటే జగన్ ని జైల్లో పెట్టినప్పటి నుంచి జగన్ లో ప్రతీకారం రగిలింది. చంద్రబాబు నాయుడే తన పెట్టించారు కాంగ్రెస్ పార్టీతో కలిపి. ఆ ప్రతీకారం ఆయన తీర్చుకున్నది తన అధికారంలోకి వచ్చాక, చంద్రబాబుని జైల్లో పెట్టి. ఈ ప్రతీకార రాజకీయం అనే కంటే కూడా 2014 నుంచి కూడా ద్వేషపూరిత రాజకీయం, అంటే జగన్ ని జైల్లో పెట్టించారన్నప్పటి నుంచి ఒక ద్వేషపూరిత రాజకీయం వచ్చింది వీళ్ళిద్దరి మధ్యన. చంద్రబాబు ఏమంటారు, నాకేంటి సంబంధం, కాంగ్రెస్ పార్టీని అతను విభేదించాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతను కలిసి
వాళ్ళిద్దరి గొడవ, వాళ్ళిద్దరు గొడవలో అతను నా మీదకి ఎందుకు వస్తాడు, నాకేంటి సంబంధం అంటారు. జగన్ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి జగన్ ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తెలియదు నన్ను పెట్టాలనుకుంటే, కానీ ఇంప్లీడ్ చేయించింది అశోక్ గజపతి రాజు, ఎర్రనాయుడు వీళ్ళందరి చేత పెట్టించి ఇంప్లీడ్ చేయించి ఇదంతా కథ నడిపించింది ఆయన. జైల్లో నుంచి బయటికి కూడా రానియకుండా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళతో కథ నడిపించింది చంద్రబాబు అనేటువంటి జగన్కు ఉన్నటువంటి ఫీలింగ్. 16 నెలలు జైల్లోనే కాదు, తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేయాలన్నటువంటి ఫీలింగ్ చంద్రబాబుకు ఉందన్నది జగన్ ఫీలింగ్. అది అక్కడ నుంచి ప్రారంభమైన ద్వేషం. ఆ ద్వేషపు పరాకాష్ట మాటల యుద్ధం కానీ, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూసుకునేటటువంటి తీరు కానీ, అది ఇప్పుడు ఏమైపోయింది, అది వాళ్ళిద్దరి మధ్యన అది ఇప్పుడు కార్యకర్తలకి నాయకులకి పాకేసింది. చివరికి దుర్భాషలు ఆడటం, గబక్కన ఎవడో నోరు జారాడు, భాష తేడా వచ్చింది అనుకుంటే ఒక ఎత్తు, కానీ నాయకులు నోటి దూర మాట్లాడటం, దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పార్టీలు కంట్రోల్ చేయకపోగా ప్రోత్సహించడం వెనక నుంచి అట్లా తిట్టేటటువంటి వాళ్ళని, అది కాస్త చివరికి కార్యకర్తల దాకా పాకడం, ఒకళ్ళకొకళ్ళు అదేదో యుద్ధంలో రెండు దేశాల సైన్యాల్లాగా బిహేవ్ చేయటం. వాస్తవంగా ఈ కార్యకర్తకి ఏంటి సంబంధం? కార్యకర్తకి అయితే గీతే తమ పార్టీ అధికారంలోకి వస్తే భుజం మీద చేసే నాయకుడు ఉంటాడు. అందరికీ అయితే 4 రూపాయలు ఏం రావు, నలుగురికి వస్తాయేమో 4 రూపాయలు, అంతకు మించి వాళ్ళు ప్రతీకారాల కోసం ఫీల్ అవ్వాల్సిన నెసిటీ ఏం లేదు. ముందు వాడు కష్టపడితేనే వాడి జీవితం, ఏ పార్టీ కార్యకర్తకైనా. వాడి సంపాదనతో ఆడు తింటూ ఎలక్షన్స్ అప్పుడో ఎప్పుడో సహకరించుతారు వీళ్ళు. కానీ ఈ ప్రతీకారపు ఫీలింగ్స్తో తిట్టేసుకుంటుంటే తన పొరుగునే ఉన్నటువంటి తన మిత్రుడితోనో తన బంధువుతోనో ఎందుకు గొడవ పెట్టుకోవాలి, ఎందుకు తిట్టుకోవాలి? వీళ్ళిద్దరు వాళ్ళు బాగానే ఉంటారు కదా. ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు బాగానే ఉంటున్నారు కదా, వాళ్ళ లగ్జరీ లైఫే ఉంటది కదా. నీకెందుకు మీ ఇద్దరికి గొడవ? నీ స్నేహితులు నీ బంధువులతో గొడవ ఎందుకు? అది జరుగుతున్నది. ఇప్పుడు చివరికి ఏ స్థాయిలో వచ్చిందంటే ఎదుటి వాళ్ళ ఉనికిని అంగీకరించలేని స్థాయికి వచ్చింది. ఈ ఉనికిని అంగీకరించలేని స్థాయి అన్నటువంటిది నాకు కనబడుతున్నది అయితే నేను తమిళనాడు ప్రత్యక్షంగా గమనించాను. చాలా అరాచకంగా ఉంటుంది తమిళనాడు. ఒకళ్ళ అధికారులకు ఇప్పుడు కొంత కంట్రోల్ అయింది. జయలలిత కరుణానిధి టైంలో నేను కనీసం ఒక 10-15 సార్లు కవర్ చేస్తుంటాను. ఆ టైంలో కనబడింది అయితే ప్రతీకార వాంఛలతోనే ఉంటుంటారు. అవును, అప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఇద్దరే చేస్తారు, కరుణానిధి నుంచి జయలలిత. అదే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా అదే తరహా వాతావరణం ఉండేది. ఇప్పుడు కాస్త ఒక రకంగా బాగుపడింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం అంటే జయలలిత పోయాక, కరుణానిధి పోయాక కొంత కంట్రోల్ అయ్యి ఇప్పుడు ఆ స్థాయిలో లేదు. తమిళనాడు బాగుపడుతోంది, ఆంధ్ర తమిళనాడుగా మారుతుంది. ఇక్కడ రాజకీయ నాయకులకి అలవాటు అయిపోయింది. అది సమస్య. ఒక రకంగా వైసీపీని భయపెట్టడానికి ఇదంతా, లేదంటే నిజంగా వీళ్ళు ఇస్తున్న వార్నింగ్లు బట్టి చూస్తుంటే ఇంకా క్రమక్రమంగా భారీ అరెస్టులు ఇలాంటివి ఉంటాయి. ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు, ఎతుకుతారు ఇప్పటి నుంచి. ఏమేమి ఇప్పుడు ఎవరన్నా కంప్లైంట్ పెట్టారు వాళ్ళ మీద, అరెస్ట్ వెంటనే చేయమంటారు, ఆపమన్నారు. ముందు మామూలుగా అయితే దర్యాప్తు జరిపి అంటారు, ముందు అరెస్ట్ చేసి దర్యాప్తు చేయమంటారు వీళ్ళు సహజంగా. ఇప్పుడు వీళ్ళ బాధితులు ఎవరైనా వచ్చి కంప్లైంట్ పెడితే గనక ఖచ్చితంగా వేసేయమంటారు లోపల. అలాగే పాత కేసులు అంటే ఏముండదు వీళ్ళ దగ్గర, ఈ బెయిల్ మీదనే ఉంటారు కాబట్టి కొత్త కాన్సెప్ట్ ఏముండదు. కాకపోతే కోర్టుల దగ్గరన ఎలా వస్తుందో చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళని ఎవరిని కూడా అరెస్టుల్ని కోర్టులు నడవనీలు, బెయిల్ వెంటనే వచ్చేసినాయి. లేకపోతే గనక 41 నోటీసులు ఇవ్వమన్నారు, ఆ తరహా. అదే పరిస్థితి ఇక్కడ వీళ్ళకి కూడా ఇస్తారా వెసులుబాటు? లేదు అనుకుంటే కనుక వీళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదంటారా? న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది అంటే లీగల్ గా న్యాయపరంగా వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కాస్తంత స్ట్రాంగ్ అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఎలా తప్పించుకోగలుగుతారు, వాళ్ళు ఎలా బెయిల్ మీద రాగలుగుతారు అనేది కూడా ఒక సవాలేనేమో వైసీపీకి. ఇక్కడ కోర్టు తన విచక్షణాధికారాలు వాడింది చాలా సార్లు. అక్కడ లాయర్ల వాదన కొంచెం ఉంటది, కానీ కోర్టు ఇప్పుడు వీళ్ళకి లాయర్లు ఉంటారు కదా, వీళ్ళు వాదిస్తారు కదా, సేమ్ వాదనే కదా వినిపించేది. ఆ తీర్పే చూపెడతారు, ఆ తీర్పునే చూపెడతారు. ఏదైనా సరే 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేసే ఈ కేసు అనగానే బెయిలబుల్. కాకపోతే ఇప్పుడు అలాంటి వాటిట్లో ఏం చేస్తారు? ఒకటైతే జరిగిపోయింది, మొదటి 10 రోజుల్లో అయితే గనక విధ్వంసాలు జరిగిపోయినాయి, ఆస్తుల ధ్వంసమా, మనుషుల మీద దాడుల, ఇవన్నీ జరిగిపోయినాయి, శిలా విగ్రహాల ధ్వంసం ఇట్లాంటివి. ఇక వాట్ నెక్స్ట్? రెండో స్టెప్ ప్రతీకారం ఏంటి? హత్యలు చేస్తారా,
హత్యా ప్రయత్నాలు కూడా జరిగినాయి కదా, 2-3 హత్యలు కూడా జరిగినాయి కదా. ఇక అయ్యే కొనసాగిద్దాం అనుకుంటారా? లేదు చట్టపరంగా అంటారా? నో డౌట్, తప్పే లేదు. అంటే ఈసారి నాయకులు టార్గెట్, ఇప్పుడు మొన్నటి వరకు అంటే కింది స్థాయి నాయకుల్ని కొన్ని ఆస్తులు ధ్వంసం చేశారు. ఈసారి ఏం చెప్తాడు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళ టార్గెట్ జగన్. లేదు, అది వీళ్ళు ఎతకచ్చు, ఎతికి పట్టుకోవచ్చు, చూపించచ్చు. సహజంగా కోర్టులు వాటిట్లో మాత్రం అరెస్టులకి అలౌ చేస్తాయని నేను అనుకోను. 41A నోటీసులే అంటాయి. పాత కేసులు రీఓపెన్ చేయొచ్చు. హోంమంత్రి అంతా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, ఇవాళ బెయిల్ మీద ఉన్నారని మీరు సంబరపడద్దు, ఆ పాత కేసులు కూడా మేము ఓపెన్ చేస్తాం. బెయిల్ మీద ఉన్న వాటిట్లో ఏం చేయలేరండి. బేసిక్ గా బెయిల్ రద్దు చేయడం అనేటటువంటి కోర్టులు ఇష్టం. అది వీళ్ళు చెప్తే అయిపోవి. ప్రాక్టికల్ గా కేసులు రీఓపెన్ చేస్తానని చెప్పి రీఓపెన్ ఇంకే ఉంది, కోర్టులో ఉన్న దాంట్లో రీఓపెన్ చేసేది ఉంటుంది. క్లోజ్ చేసి ఉంటే రీఓపెన్ చేస్తారు. నేను అనుకోవడం ఏంటంటే వైసీపీ వాళ్ళ హయాంలో క్లోజ్ చేసేసిన కేసులు ఏమైనా ఉంటాయి, తెలుగుదేశం టైంలో పెట్టినటువంటి కేసులు వైసీపీ హయాంలో ఏమైనా క్లోజ్ అయినవి ఉంటాయి, అవి రీఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఉంది నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా కోర్టులో ఫైల్ మాయమైనాయి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టి జరిగింది. అటువంటి ఏమన్నా మళ్ళీ రీఓపెన్ వాటిట్లో చేయడానికి ఏముండదు. అది కోర్టే ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు చేసి తేల్చి నివేదిక ఇచ్చింది కదా, ఇంకేం చేస్తారు అందులో? సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, అందులో ఏ తప్పు లేదని. ఇంకా అందులో వీళ్ళు రీఓపెన్ చేసేది ఏముంటది? వేరే ఏమైనా ఇప్పుడు గ్రానైట్ తవ్వకాలని ఇట్లాంటి వాటిట్లో అరెస్టులకి సాధారణంగా కోర్టులు అలౌ చేయవు. బెయిల్ మీద ఇట్లాంటి యాక్టివిటీస్ నడుస్తుంటాయి. గణపతిని ఏంది అప్పుడు సిబిఐ వేయలేదా? ఏమైంది వాటిట్లలో? బెయిల్ మీదనే ఉన్నారు కదా. అదే తరహా ఉంటాయి మాక్సిమం. వీటిట్లో ఏంటంటే క్రిమినల్ కేసులు ఏమన్నా ఉంటాయి, మర్డర్లు, మర్డర్ అటెంప్ట్లు అట్లాంటివి ఉంటే జైలుకి పంపించవచ్చు. ఎలాగైనా కొంచెం భయపడాల్సిన పరిస్థితి అయితే భయపెడతారు, నో డౌట్. రైట్, చూద్దాం. మొత్తానికి కసిగా అయితే రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అందుకే వార్నింగ్లు ఇస్తున్నారు. నిజంగా వైసీపీ నాయకులకి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక థ్రెట్ అయితే ఉందా? భవిష్యత్తులో ఇంక ఈ ప్రతీకార రాజకీయాలు ఎంతవరకు వెళ్తాయి, ఎవరు అరెస్ట్ అవుతారు, తర్వాత ఎలా ఉండబోతాయి రాజకీయాలు, చూద్దాం.